హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా. మనకైతే తెలంగాణలో టీజీపీఎస్సీ ఐడి మర్చిపోతే మళ్ళీ ఏ విధంగా తీసుకోవాలి, అంటే ఏ విధంగా మనం రెక్టిఫై తీసుకోవచ్చు మన యొక్క టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, చాలా మంది క్వశ్చన్ ఇదే అడుగుతున్నారు నన్ను, ప్రతి ఒక్కరు కూడా. చూద్దాం మరి మనకి ఏ విధంగా మన టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోతే మళ్ళీ ఏ విధంగా మనము తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడొచ్చు, మీరు స్క్రీన్ మీద కనబడతాయి స్టెప్ బై స్టెప్. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మర్చిపోతే ఏ విధంగా తీసుకోవాలనేది మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు అనమాట. టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయాను, మరి ఏ విధంగా మళ్ళీ తీసుకోవాలి అని చెప్పి దాని గురించి ఇప్పుడు ఈ వీడియో ఇస్తాను. చూద్దాం డైరెక్ట్ అయితే ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది. మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ విధంగా వెళ్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది, గుర్తుపడుతుంది. సో ఇక్కడ ఇంటర్ఫేస్ లో ఫస్ట్ వచ్చినటువంటి ఇక్కడ ఉంది కదా మనకు టీజీపీఎస్సీ, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకైతే డాష్ బోర్డ్ ఈ విధంగా కనబడుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాట్ ఎడిట్ అండ్ అప్డేషన్ ఎక్స్టెండెడ్ టిల్ 25/2/2026 అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు చాలా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉంది, ఎడిట్ ఓటీఆర్ ఉంది, వెబ్సైట్ ఉంది, సో మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఎడిట్ ఓటీఆర్ అనేది ఇక్కడ అప్డేట్ చేసే వాళ్ళకి, న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఓటీఆర్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా వెబ్సైట్ అనమాట. ఇది మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కావాల్సింది మనం టీజీపీఎస్సీ ఐడి మర్చిపోయినాం, మళ్ళీ తీసుకోవాలి. మనం దాని నుంచి మనం అప్డేట్ చేసుకోవాలి, మనం ఎడిట్ చేసుకోవాలి. సో డైరెక్ట్ ఇక్కడ వెబ్సైట్ అని ఉంది కదా ఆప్షన్, ఈ వెబ్సైట్ అయిన ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. చూడొచ్చు, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, డాష్ బోర్డ్. సో ఇందులో చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు రైట్ సైడ్ కార్నర్ లో నేను జూమ్ చేసి చూపెడుతున్నాను. పైన 1 టైం రిజిస్ట్రేషన్ ఉంది, ఎడిట్ 1 టైం రిజిస్ట్రేషన్, నోటిఫికేషన్స్, సెలక్షన్ లిస్ట్, రిజల్ట్స్, కీస్, ఓఎంఆర్ డౌన్లోడ్స్ ఉంది. సో దాని కింద చూసుకుంటే క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంది, క్యాండిడేట్ సర్వీస్ అని ఉంది. ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అని చూసారా. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇమీడియట్లీ డాష్ బోర్డ్ అనేది విధంగా కనబడదు. చూడొచ్చు, మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి కింద చూడొచ్చు. ఇక్కడ మీరు జూమ్ చేసి చూపెడుతున్నాను మీకు ఆ విధంగా చూడొచ్చు. నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అంటే మీ యొక్క టీజీపీఎస్సీ ఐడిని తెలుసుకోవడం అన్నమాట ఈ విధంగా ఈ ప్రాసెస్. సో ఇక్కడ చూసుకుంటే మీరు దేంతో లాగిన్ అవుదాం అనుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆధార్ తోట, లేకపోతే మీ యొక్క మొబైల్ నెంబరా, క్యాండిడేట్ నేమా, సో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. సో నేనైతే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనకు చూసుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, నేనైతే దీన్ని మీకు తర్వాత చూపిస్తాను. నేనైతే లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయండి, లేకపోతే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అన్నా, లేకపోతే క్యాండిడేట్ నేమ్ అన్నా ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, మంత్, డేట్, ఇయర్. తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చర్, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తే తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే ఇమీడియట్లీ మీ యొక్క ఆధార్, మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి వస్తుంది, మీ పేరు వస్తుంది, మీ ఫాదర్ నేమ్ వస్తాయి. అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఈజీగా డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం ఎవరైతే మీ యొక్క టీజీపీఎస్సీ ఐడిని మర్చిపోతే మాత్రం ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట, నా టీజీపీఎస్సీ ఐడి మర్చిపోయినా, నా మొబైల్ నెంబర్ యాక్టివ్ లేదనుకుంటే ఇది ప్రాసెస్. ఈ విధంగా మీ టీజీపీఎస్సీ ఐడి అయితే మీరు తీసుకోవచ్చు. సో మళ్ళీ ఒక డౌట్స్ అయితే అడగకండి, నా టీజీపీఎస్సీ ఐడి మర్చిపోయినా అని అడగండి. సో ఈ ప్రాసెస్ లో మీరైతే ఇమీడియట్లీ మీ యొక్క టీజీపీఎస్సీ ఐడిని అయితే తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫర్గెట్ అంటే మర్చిపోతే మీ టీజీపీఎస్సీ ఐడిని ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ లో తీసుకోవచ్చు. అదేవిధంగా అప్డేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.